ఈరోజు మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎప్పుడని ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి రానే వచ్చింది కదా. ఏది మీలో ఎక్సైట్మెంట్, ఏది క్యూరియాసిటీ, ఏది హ్యాపీనా? హ్యాపీనా? కొంచెం హ్యాపీనా? ఎక్కువ హ్యాపీనా? ఎక్కువ హ్యాపీ. సో అందరం కూడా మంచి జోష్ గా ఉన్నాం. ఈ రోజు ప్రోగ్రామ్ కోసం ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు డాన్స్ వేసి దుమ్ము రేపేద్దామా అనుకొని రెడీగా ఉన్నారు కదా. ఎస్, టుడే అవర్ ప్రోగ్రామ్ కోసమని మిమ్మల్ని బ్లెస్ చేయడానికి మన గ్రామం నుంచి, జమ్ము పాఠశాల నుంచి మీ పేరెంట్స్ అందరూ అండ్ ఫ్రెండ్స్ అండ్ విలేజ్ హెడ్స్ అండ్ అవుటర్స్ అందరూ కూడా వచ్చారు మిమ్మల్ని బ్లెస్ చేయడానికి. వాళ్ళందరికీ మనం స్వాగతం చెప్పేద్దామా? మరి బిగ్ క్లాప్స్ తో స్వాగతం చెప్పండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఆల్ పేరెంట్స్ కి కూడా మా జమ్ము పాఠశాల మీకు అందరికీ కూడా వెల్కమ్ చెప్తుంది. అంతేకాదండి, వెల్కమ్ వెల్కమ్ అంటూ మన చిటిపొట్టి చిన్నారులు మీ అందరికీ వెల్కమ్ చెప్పడం కోసమని వెల్కమ్ సాంగ్ తో వచ్చేస్తున్నారు. అది ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి మీ అందరికి వెల్కమ్ చెప్పడం కోసమని వస్తున్నారు. వాళ్ళకి మనం డయాస్ మీదకి ఆహ్వానించేద్దామా? మరి ఎలా ఆహ్వానిద్దాం? క్లాప్స్ తో. బిగ్ దెమ్ బిగ్ క్లాప్స్. వెల్కమ్ టు ద డయాస్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్. నో, అప్పుడే ప్లే చేయదు. చిట్టిపట్టి చిన్నారులు చాలా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా. మీకు అందరికీ వెల్కమ్ చెప్తూ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఏ మాత్రం భయం లేకుండా చాలా నైస్ గా చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమని జగదసిగలో జాబిలమ్మ అంటూ మీ ముందు మంచి నృత్య ప్రదర్శన చేయడానికి వచ్చేస్తున్నారు. ఫిఫ్త్ క్లాస్ నుంచి దక్షిత అండ్ యశస్విని. Give them big claps. Welcome to them. ప్రొఫెషనల్స్ లా చేశారు కదా. భరతనాట్యం అంటే ఎవరు చేస్తారు? కూచిపూడి, భరతనాట్యం వాళ్ళు ప్రొఫెషనల్ గా నేర్చుకున్న చేస్తారు. వాళ్ళకి మించి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ చేశారంటే ఇట్స్ నిజంగా రియల్లీ వండర్ఫుల్ కదా. Give them big super claps. చాలా చక్కగా పెర్ఫామ్ చేశారమ్మా. వెరీ నైస్. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 పాటలు చూసారు కదా. మరి ఒక చిన్న నాటిక చేద్దామా? స్కిట్ వేయిద్దాం. ఎందుకంటే మనందరికీ కన్ను తెరిపించడానికి కోసమని కనువిప్పు అనే నాటికతో మన చిట్టుపొట్టి చిన్నారులు వచ్చేస్తున్నారండి. కళ్ళు తెరిపిస్తారంట. ఎంతమంది కళ్ళు తెరుచుకుంటాయో చూద్దాం. అవునా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎవరది? ప్రశాంతి ఖాళీగా ఉందా? దా. ఈలో ప్రశాంత్ ఒక చిన్న పాట పాడుతుంది. చాలా మంచి టీంతో వచ్చారు అండ్ ఎంతో చక్కగా యాక్ట్ చేశారు. అసలు ఒక్కొక్కరు యాక్టింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్. అవునా కాదా? కోడలి పిల్ల కోడలంటే కోడల్లాగే, అబ్బాయి అంటే అబ్బాయిలాగా, అమ్మాయి నాన్నమ్మ, అసలు నలుగురు ఎవరు తీసుకోకుండా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారమ్మా. గివ్ దెమ్ బిగ్ క్లాప్స్. వెల్ డన్, వెల్ డన్. ఉల్లిపాయ నాటిక వేయడానికి చిన్నపిల్లలు రెడీగా ఉన్నారా? ఉల్లిపాయ ఎస్, ఆనియన్, పొటాటో అండ్ ఐస్ క్రీమ్. ఎస్, మీ ముందుకి చిట్టుపొట్టి చిన్నారులు చిన్న స్కిట్ వేయడానికి వచ్చేస్తున్నారు. వెల్కమ్ టు ది డాన్స్. కమ్ ఆన్. మన స్కూల్లో పిల్లలు ఆటలు పాటలే కాదండి, చదువులను కూడా చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు. అంటే ఏ కార్పొరేట్ స్కూల్స్ కూడా మన స్కూల్కి
పనికిరాదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే మనం ఇవ్వగలుగుతున్నాం. వీళ్ళు చాలా చక్కగా చదివి మార్క్స్లో ఎంత బాగా మార్క్స్ తెచ్చుకున్నారో, ప్రతి క్లాస్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మన పద్మజ మేడం గారు ప్రైజులు తీసుకొచ్చారు. అలాగే అటెండెన్స్లో ఎవరైతే రెగ్యులర్గా స్కూల్కి వస్తారో వాళ్ళకి కూడా ప్రైజులు తీసుకొచ్చారు. అండ్ డాన్స్ వాళ్ళకి కూడా ప్రైజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మేము ఎంకరేజ్ చేయడం కోసమని మా సొంత డబ్బులతోనే వాళ్ళకి ప్రైజులు ఇస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అన్నమాట. మన కార్పొరేట్ స్కూల్లో అయితే వీటి కోసమే ఎంతెంత డబ్బులో తీసుకుంటారు, కలెక్ట్ చేస్తారు మన దగ్గర. కానీ అదంతా లేకుండా చక్కనైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఆట పాటల్లోని, చదువులోని, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లోని కూడా వీళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ మన జమ్మూ స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు కాబట్టి మీరు చూసి మరికొంతమందికి చెప్పండి. ఫస్ట్ క్లాస్ గుర్మిత్ కౌర్ కథలిన్. ఫోటో తీయండి. సెకండ్ క్లాస్ విష్ణుప్రియ. అలా క్లాస్ లో ఫస్ట్ మార్క్ వచ్చినందుకు మెడల్ గెలుచుకుంది. అండ్ గిఫ్ట్ కూడా. థర్డ్ క్లాస్ హనీఫా. హనీఫా థర్డ్ క్లాస్. చదువులో ఫస్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఫోర్త్ క్లాస్ అవంతిక. నందిని. ఫిఫ్త్ క్లాస్ నందిని. నందినికి FA1 FA2 స్టార్టింగ్ ఎగ్జామ్స్ లో చాలా తక్కువ మార్కులు వచ్చేటప్పటికి తర్వాత FA4 SCA1 SCA2 చాలా పికప్ అయింది అనమాట. ఆ అమ్మాయిల మార్పుకి నిజంగా గ్రేట్ అన్నమాట. అది చదువు. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ నందిని. అండ్ రిమైనింగ్ మెంబర్స్ ఆల్సో కంగ్రాచులేషన్స్. గుర్మిత్ కౌర్ వచ్చేటప్పటికి తెలుగు సరిగ్గా రాదు అసలు. అయినా సరే ఎండింగ్ వచ్చేసరికి చాలా చక్కగా తెలుగు నేర్చుకొని, ఇంగ్లీష్ నేర్చుకొని చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. వెరీ గుడ్. వీళ్ళందరూ కూడా అవంతికి అన్నిట్లోనే ఉంటారు. అట్లే చదువు, పాటలు అన్నిట్లోనే ఉంటారు. మిగతా వర్తిక మిగతా ప్రైజ్ వెరీ గుడ్ అమ్మా, వెల్ డన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బరసోరే మేఘా మేఘా అంటూ వర్షాన్ని ఆహ్వానిస్తున్నారు. మేఘాల నుంచి వర్షం పడాలని చెప్పేసి. సరే, వీళ్ళు పిలిచాకైనా మనకు వర్షం పడుతుందేమో చూద్దాం. ఓకే, బరసోరే బర్సా అనే డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు 4th క్లాస్ అండ్ 5th క్లాస్ చిల్డ్రన్. 5th క్లాస్ చిల్డ్రన్. ఓకే, వెల్కమ్ టు ద డాన్స్. ఎరుపల్లి శ్రావణి అటెండెన్స్. చాలా క్యూట్గా చేశారు కదా. వెరీ గుడ్. వెళ్ళనమ్మా, చాలా చక్కగా చేశారు. వాళ్ళు చూస్తుంటే అసలు పేరెంట్స్ కి ఎంత ఇంకా 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 ప్రేమను పనిచేయాలి వాళ్ళకి అనిపిస్తుంది కదా. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. వెల్ డన్, వెల్ డన్. కంగ్రాచులేషన్స్. గివ్ దెమ్ బిగ్ సూపర్ క్లాప్స్ అగైన్.
రామచిలకనే అంటూ గోదావరి గట్టు మీద చిందులేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు రామచిలకలు.